హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ హరిని రచించిన వారు నివేదిత ఆదిత్య గారు. ఇక డైరెక్ట్గా కథలోకి వెళ్తే, హరిని అందమైన అమ్మాయి. తెల్లని మేనిఛాయ, గుండ్రని ముఖం, ఉంగరాల జుట్టు, అమాయకపు చూపు, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తను అంటే ఇంట్లోనే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి అందరికీ ఇష్టమే. చిన్నప్పటి నుంచి ఆటపాటలు, చదువులో ముందుండేది. పెద్దయ్యాక ఏమవుతావు అని ఎవరైనా అడిగితే టక్కున చెప్పే సమాధానం కలెక్టర్ అవుతా, మా అమ్మా నాన్నల కల నెరవేరుస్తా, పేదలకు సహాయం చేస్తా అని తన ఆశయం కోసం గొప్పగా చెప్పేది. అఖిల్, అశ్వినిల కలల పంట హరిని. ఒక్కగానొక్క కూతురు కావడంతో తమ ఆశలన్నీ హరిని మీద పెట్టుకొని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. హరిని కూడా తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ఎప్పుడూ ఫస్ట్ మార్కులతో క్లాస్లో ముందుండేది. ఎటువంటి పోటీలో అయినా పాల్గొని తన సత్తా చాటేది. స్కూల్ నుండి రాగానే తన తల్లిదండ్రులు ఆఫీస్ నుండి వచ్చే వరకు ఏదో ఒకటి తిని కాసేపు పక్కనుండే స్నేహితులతో ఆడుకొని తన చదువు తాము చదువుకుంటూ మిగిలిన స్నేహితుల అనుమానాలు నివృత్తి చేస్తూ ఉండేది. రాత్రి అఖిల్, అశ్విని వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి కాసేపు అలా ఆడుకొని నిద్రపోయేది. చూస్తుండగా రోజు మారినట్లు హరిని పెరిగి పెద్దయి ఇంటర్ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ తెచ్చుకున్న హరినికి న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలతో పాటు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్లు తమ వద్ద జాయిన్ అవ్వమని అడిగినప్పటికీ హరిని ఆశయం కలెక్టర్ కావాలని కాబట్టి ఆ విషయం అర్థమయ్యేట్లు చెప్పి సున్నితంగా తిరస్కరించింది. మన హరిని కలెక్టర్ అవుదాం అనుకుంటుంది కాబట్టి మనకి దగ్గరలోనే ఒక ఐఏఎస్ అకాడమీ కోచింగ్ డిగ్రీ కాలేజీ ఉంది. అక్కడ చదివిన వాళ్ళు చాలామంది కలెక్టర్ అయ్యారు. నేను ఆ కాలేజ్ కోసం తెలుసుకున్నాను. చాలా మంచి కాలేజ్, మీరు ఒకసారి ఆలోచించండి అఖిల్ గారు అని చెప్పారు కాలేజీ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ చెప్పిన మాటే అఖిల్ హరినికి, అశ్వినికి చెప్పాడు. నేను ఎంక్వైరీ చేశాను రా హరి, కాలేజ్ చాలా మంచిది, అక్కడ చదువు, చెప్పే లెక్చరర్స్ కూడా అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, క్రమశిక్షణ, చదువు పరంగా మంచి పేరున్న కాలేజ్. కానీ ఒకటే సమస్య, నువ్వు మాకు దూరంగా హాస్టల్లో ఉండాలి. అప్పటికి ఇల్లు, చదువు తప్ప వేరొక ప్రపంచం తెలియని హరిని అలా అందరికీ దూరంగా హాస్టల్లో ఉండటానికి భయపడింది. వద్దు నాన్న, నాకు మీ దగ్గర ఉంటేనే ధైర్యంగా ఉంటుంది. ఇక్కడే ఏదో కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటాను. కానీ తెలిసిన వాళ్ళు, తన ఫ్రెండ్స్ కాలేజీలో లెక్చరర్స్ అందరూ చెప్పడంతో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంది హరిని. అఖిల్, అశ్వినిలు ఇద్దరూ హరినికి కాలేజ్ హాస్టల్లో విడిచిపెట్టి ఎన్నో జాగ్రత్తలు చెప్పి కన్నీళ్లతో వెనుతిరిగారు. కొత్త వాతావరణం, హాస్టల్ అంతా మొదట కొంచెం ఇబ్బంది పెట్టినా నెమ్మదిగా అలవాటైంది హరినికి. చక్కగా రోజు తన పని తాను చేసుకుంటూ ఎక్కువ సమయం చదువుకి కేటాయించుకుంటూ అర్థం కాని పాఠాలు అడిగి తెలుసుకొని కాలేజ్లో మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సంవత్సరం పరీక్షల ముందు ఒకరోజు కాలేజ్ నుండి బయటకు వస్తుండగా సీనియర్ ఒక అబ్బాయి పేరు గౌతమ్ ఎదురొచ్చి, హరిని, నువ్వు చాలా అందంగా ఉంటావు, మంచి తెలివైన దానివి, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అందుకు హరిని నవ్వి తనకు కలెక్టర్ కావడమే లక్ష్యమని, ఇటువంటివి నచ్చవని అర్థమయ్యేలా చెప్పింది. కానీ గౌతమ్ వినిపించుకోకుండా ప్రతిరోజు హరిణిని ప్రేమించమంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఆ రోజు పరీక్ష కోసం తొందరలో ఉన్న హరిణిని ఆపి అందరి ముందు, హరినికి ప్రేమ పెళ్ళి ఇష్టం లేదంట, అంటే డేటింగ్ ఇష్టం ఉందా, రోజుకి ఎంత తీసుకుంటుందో అని ఆట పట్టించాడు. అది విని అక్కడున్న వారంతా నవ్వడంతో హరినికి బాగా కోపం వచ్చి దగ్గరగా వెళ్ళి గౌతమ్ చెంప చెల్లుమనిపించి, నీ అక్కని అడుగురా, ఎంత తీసుకుంటారో చెప్తుంది, అసలు నీకు ఇలా మాటలతో చెప్తే అర్థం కాదు, ప్రిన్సిపల్ దగ్గర కంప్లైంట్ ఇస్తాను అని కోపంగా వెళ్ళింది. హరిని, వద్దు ప్లీజ్, ఏదో సరదాగా ఆట పట్టించాను, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను, ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తే నన్ను ఎగ్జామ్ రాయనివ్వరు, 1 year వేస్ట్ అవుతుంది అని బ్రతిమలాడాడు. అసలే ఎగ్జామ్కి టైం అవుతుంది, అయినా కంప్లైంట్ ఇవ్వడం వల్ల విషయం పెద్దదయ్యి తనకి ఎగ్జామ్ రాయనీయకపోతే 1 year వేస్ట్ అవ్వడంతో పాటు తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. తన పెద్దవాళ్ళు చాలా బాధపడతారు, ఎందుకులే అని
ఆలోచించి వదిలేసింది. కానీ గౌతమ్ అలా ఊరుకోకుండా చివరి పరీక్ష రోజు హరిని పరీక్ష రాసి బయటకు వచ్చే సమయానికి ఒక బ్లాక్ బోర్డ్పై చెత్తగా బొమ్మ వేసి దానికి హరిణి అని పేరు పెట్టి అసభ్యంగా ఏదో రాసి పెట్టాడు. అది చూసి అందరూ హరిణి రాగానే ఒక్కో మాట అంటూ నవ్వటం మొదలుపెట్టారు. మొదట ఏం జరిగిందో అర్థం కాకపోయినా తర్వాత ఆ బొమ్మ చూసి విపరీతంగా కోపం వచ్చింది. సిగ్గుతో తలదించుకొని ఏడుస్తున్న హరిణి దగ్గరికి గౌతమ్ వచ్చి, అన్నీ సరిగ్గానే వేశానా, లేక ఏమైనా తక్కువ చేశానా చూసి చెప్పు హరిణి అన్నాడు. వెంటనే తన కాళ్ళ చెప్పు తీసి గౌతమ్ చెంప పగలు కొట్టింది. ఇప్పుడు చెప్పు, బాగానే కొట్టానా లేక తక్కువ చేశానా అని నేరుగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత అది పెద్ద గొడవ అయింది. గౌతమ్ ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి అందరెదురుగా హరిణికి క్షమాపణ చెప్పాడు. ఇంకెప్పుడు హరిణికి కనిపించని, తనని ఇబ్బంది పెట్టనని మాటిచ్చాడు. అంతటితో ఆ గొడవ సద్దుమణిగింది. ఇచ్చిన మాట ప్రకారం గౌతమ్ తలెత్తకుండా కాలేజ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. హరిణి ఇంటికి వెళ్ళే వరకు కనిపించలేదు. ఆ నోట ఈ నోట ఈ విషయం హరిణి తల్లిదండ్రుల దాకా వెళ్ళింది. హరి జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఆ కాలేజ్ మానేయమ్మా, ఇక్కడే ఏదో ఒక కాలేజ్ చూసి జాయిన్ అవ్వు. అనవసరమైన గొడవలు మనకెందుకు? ఆ అబ్బాయి వల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అన్నారు అఖిల్. పర్వాలేదు నాన్న, ప్రిన్సిపల్ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తన నుండి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినా అక్కడ గౌతమ్ ఇబ్బంది పెట్టాడని భయపడి ఇక్కడికి వస్తే ఇక్కడ మరొక అబ్బాయి ఇబ్బంది పెడితే ఎన్ని రోజులను పారిపోతాము, ఎక్కడికి పారిపోతాము? నేను కలెక్టర్ అవ్వాలి. దానికి అన్ని విధాల అక్కడ చదువు బాగుంది, వాతావరణం అనుకూలంగా ఉంది, లెక్చరర్స్ కూడా నాకు చాలా సహాయపడుతున్నారు. అటువంటప్పుడు నేను మానేస్తే నా కళ నెరవేరే అవకాశం లేదు కదా అని ఒప్పించింది. సెలవుల తర్వాత భయపడుతూనే కాలేజ్కి వచ్చిన హరిణికి గౌతమ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. మునుపటి రూమ్మేట్ స్థానంలో హాస్టల్లో వేరే అమ్మాయి వచ్చి చేరింది. పేరు ప్రభ. నవ్వుతూ సరదాగా అందరినీ నవ్విస్తూ అల్లరి చేస్తూ అలాగే చదువులో కూడా మంచిగా రాణిస్తుంది. హరిణికి కూడా ముందు రూమ్మేట్ కన్నా ప్రభ చాలా బాగా నచ్చింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో త్వరగానే స్నేహితులైపోయారు. సంవత్సర కాలం ఎలా గడిచిందో కూడా తెలియకుండా ఒకరితో ఒకరు పోటీ పడుతూ చదువులో సహాయం చేసుకుంటూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అఖిల్, అశ్విని కూడా కూతురికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో సంతోషించారు. మీ అమ్మాయి చాలా తెలివైంది, ఖచ్చితంగా ఈ బ్యాచ్లో తను కలెక్టర్ అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటే పొంగిపోయారు. ఎన్ని పనులున్నా ప్రతి వారం సమయం కేటాయించుకుని హరిణికి చూడడానికి వచ్చేవారు. 3వ సంవత్సరం సిలబస్తో పాటు సివిల్ సిలబస్ కూడా ఎక్కువ చేయడంతో రాత్రి పగలు తేడా లేకుండా రోజుకి వీలైనంత సమయం చదువుతూనే గడిపేవాళ్ళు హరిణి, ప్రభ. ఒకరోజు హరిణి ఫోన్కి అపరిచిత నెంబర్ నుండి ఒక వీడియో వచ్చింది. ఏముందో అని ఓపెన్ చేసిన హరిణి ఒక్కసారిగా ఫోన్ విసిరేసి వణికిపోయింది. ఏమైంది హరి అని కంగారుగా ప్రభ వచ్చి నీళ్లు తాగించి మంచంపై కూర్చోబెట్టి ఫోన్ తీసుకొని వచ్చింది. ఫోన్ చూసిన ప్రభ కూడా షాక్ అయింది. ఇటువంటి వీడియో నాకు వచ్చింది ఏంటి ప్రభ, నాకు చాలా భయంగా ఉంది అని ఆందోళన పడుతున్న హరిణి దగ్గరికి వచ్చి, భయపడకు హరిణి, ఏవో గూగుల్ సెర్చ్ చేస్తూ అనుకోకుండా వచ్చిన ఆప్షన్ టచ్ అయి ఉంటుంది. అయినా ఇటువంటి సెక్స్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ కామన్గా వాళ్ళు అందరి నెంబర్లకు పంపిస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారని. కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకోసారి వస్తే చూద్దాం సరేనా అని నచ్చచెప్పి మళ్ళీ చదువులో పడ్డారు. 2 రోజుల తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుండి అలాంటి వీడియో. ఇంకా అది మొదలు రోజుకొకటి, తర్వాత రోజుకి 2-3 రావటం మొదలయ్యాయి. ఇక ఇలా ఊరుకొని లాభం లేదు. ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్ నుండి వీడియోస్ వస్తున్నాయి. కాబట్టి నెట్వర్క్కి కంప్లైంట్ ఇచ్చింది హరిణి. ఆ తర్వాత వారం వరకు మరీ అసభ్యకరమైన వీడియోలు కానీ మెసేజ్లు కానీ రాలేదు. అమ్మయ్య అని ఊపిరి తీసుకుని మళ్ళీ చదువు ధ్యాసలో పడ్డారు ఇద్దరు. ఈసారి హరిణి మెయిల్కి వీడియో వచ్చింది. మళ్ళీ షాక్ అయింది. అసలు ఎలా ఇదంతా జరుగుతుంది? ఎవరో కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా మనసుని డీవియేట్ చేస్తున్నారు. నాకు అలానే అనిపిస్తుంది. కానీ అలా ఎవరు చేస్తారు? నీకు విరోధులు కూడా ఎవరు లేరు కదా అంది ప్రభ. ఒకవేళ గౌతమ్ ఏమైనా అల్లరి పెడుతున్నాడేమో అని అనుమానం వచ్చింది. అయినా తెలియకుండా
ఒకరిని తప్పు పట్టడం మంచిది కాదు. ఆ సంఘటన జరిగిన తర్వాత తను నాకు కనీసం కనిపించడం కూడా మానేశాడు. ఏం చేయాలి ప్రభా? నాకు మతిపోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఎందుకు హరిణి లేనిపోని ఆలోచన చేసి ప్రాబ్లం పెద్దది చేసుకుంటున్నావు? నీ ఫోన్ ఎవరో హ్యాక్ చేసినట్లున్నారు. వాళ్ళ అవసరాలకి ఒక్కోసారి ఇలా మన ఫోన్ వాడుకుంటారు కొందరు. మా స్నేహితురాలికి ఒకసారి ఇలానే జరిగింది. వెంటనే మాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ అన్నయ్య ఉన్నాడు. తన దగ్గరికి తీసుకొని వెళ్ళాం. 2 గంటల్లో అన్నయ్య మొత్తం ఫోన్ ఫార్మాట్ చేసి తన డీటెయిల్స్ అన్నీ చేంజ్ ఇచ్చాడు. తను ఫోన్ నెంబర్ మార్చి వేరే సిమ్ వేసుకుంది. అంతటితో తనకి సమస్య తీరిపోయింది. నిజమా ప్రభా? అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అస్సలు లేదు. ఉండు, ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడతాను అని ఫోన్ చేసి మాట్లాడింది. నీ ప్రాబ్లం సాల్వ్. ఎల్లుండి ఆదివారం రమ్మన్నారు అన్నయ్య. అడ్రస్ చెప్తా, వెళ్ళిరా అంది ప్రభా ఓదార్పుగా. నాకు చాలా భయంగా ఉంది ప్రభా. ఒక్కదాన్నే వెళ్ళలేను. నువ్వు రావచ్చు కదా? పరీక్షలు దగ్గర పడ్డాయి. నేను బయట తిరిగి మార్కులు తక్కువ వచ్చాయంటే నాన్న చంపేస్తారు హరి. సరే అయితే నాన్నకి ఫోన్ చేసి రమ్మంట. అలా అయితే మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చు. సరిపోయింది. ఇటువంటి విషయాలు ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్తారా? టెక్నాలజీ అంతగా తెలియదు వాళ్ళకి. కాబట్టి అదేదో పెద్ద విషయంగా చూసి గోటితో పోయే సమస్యని గుండెల దాకా తెస్తారు. మరి ఎలా? నువ్వే నాతో రావా ప్లీజ్ ప్రభా? ఈ సమస్య పరిష్కారం అయితే కానీ నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. సరే హరి, అంతలా బ్రతిమలాడకు. ఇద్దరం కలిసి వెళ్దాం. చూసావా, ఒక్క పూటలో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దీనికోసం అంత టెన్షన్ పడ్డావు. ఇక పరీక్షలకి 10 రోజులే ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా ఇక్కడ నుండి కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టు అంది ప్రభ. ఇక అన్ని విషయాలు మర్చిపోయి పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టి పరీక్షలకు సిద్ధమవుతోంది హరిణి. పరీక్షలకి 5 రోజులుందనగా హాస్టల్ వార్డెన్ నుండి పిలుపు రావడంతో ఏం జరిగిందో అని కంగారు పడుతూ వెళ్ళింది హరిణి. హరిణి, నువ్వు చాలా మంచి అమ్మాయివి, చదువులో ముందుంటావు. ఎవరితో సంబంధం పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటావు. అలాగే నీ అలవాట్లు కూడా మంచివి అనుకున్నాను. కానీ నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నది ఏంటో నాకు అర్థం కాలేదు మేడం. నేనేం తప్పు చేశాను? నీ అలవాట్లు బాగా లేవని, నీ ప్రవర్తన వలన తన చదువు పాడవుతుందని, పరీక్షలకు సరిగా సిద్ధం కాలేకపోతున్నా అని కంప్లైంట్ ఇచ్చింది ప్రభ. మీరు చెప్తున్నది నిజమా? ప్రభ నా మీద ఫిర్యాదు చేసిందా? నమ్మలేకపోతున్నాను మేడం. నేను నమ్మలేదు హరిణి. అందుకే నిన్ను రమ్మన్నామని పర్సనల్గా మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ విషయం ఇప్పటికే మీ పేరెంట్స్ దాకా వెళ్ళి ఉండేది. నేను ఇప్పుడే ప్రభుతో మాట్లాడతాను మేడం. తనకి ఇబ్బంది కలిగించేలా అసలు నేను ఏం తప్పుగా ప్రవర్తించానని అడుగుతాను. వెళ్ళాల్సిన అవసరం లేదు. తను కూడా ఇక్కడే ఉంది. ప్రభ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, చూడు ప్రభా, మేడం ఏదేదో మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ 2 సంవత్సరాల్లో నేను ఏ రోజైనా నీతో తప్పుగా ప్రవర్తించానా? ఒక మాటైనా అన్నానా అని అంది కన్నీరు నిండిన గద్గద స్వరంతో. ఇన్ని రోజులు మన స్నేహం వల్ల నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను హరిణి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనలాంటి స్టూడెంట్స్ ఇలా ఉండకూడదు అని హరిణి ఫోన్ మేడం చేతికి ఇచ్చింది. అందులో ప్రభ చూపించిన వీడియోలు చూసి మేడం సిగ్గుతో తలదించుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాక హరిణి వెళ్ళి ఫోన్ చూసింది. తనకి అప్పటి వరకు రకరకాల నెంబర్లతో వచ్చిన వీడియోస్ అన్నీ అందులో ఉన్నాయి. అంతేకాకుండా తను ఎవరితోనో అసభ్యంగా ఉన్న పిక్స్ ఉన్నాయి. తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. ఏంటిది హరిణి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా? నిన్ను చూస్తేనే చాలా అసహ్యం వేస్తుంది. ఎవరికైనా ఈ విషయం తెలిస్తే మీ అమ్మా నాన్నల కోసమైనా ఆలోచించాలి కదా అని హరిణి చెప్పేది వినకుండా వెళ్ళిపోయారు వార్డెన్ మేడం. హరిణి పరిస్థితి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ప్రభ. అక్కడ జరిగిన వివాదం విని హాస్టల్లో అమ్మాయిలంతా బయట నిలబడి హరిణిని వింతగా చూడటం మొదలుపెట్టారు. అంటే ప్రభనే ఏదో చేసింది అని అర్థమైంది హరిణికి. వెనుకనే వెళ్ళి నిలదీసింది. నన్ను ఇంతలా నమ్మించి ఎందుకు మోసం చేశావని ఏడ్చింది. క్షమించు హరిణి, నేను చేసింది మోసం కాదు, నీ తప్పుకి శిక్ష వేశాను అంతే అని నవ్వింది ప్రభ. ఏమీ అర్థం కానట్లు చూస్తున్న హరిణి చెంప మీద వేళ్లతో నెమ్మదిగా మెత్తుతూ, అర్థం కాలేదు కదా, ఒక అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇలాంటివి ఏమీ ఇష్టం లేదని మొహం మీద చెప్పావు. కోపానికి తను ఏదో ఒక మాట అంటే మెల్లిగా నచ్చ చెప్పకుండా నలుగురిలో చెంప పగలగొట్టి వెళ్ళావు. సరదాగా కామెంట్ చేస్తే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మళ్ళీ కాలేజ్లో అడుగుపెట్టిన అవకాశం లేకుండా అవమానపరిచి 100 మంది స్టూడెంట్స్ మధ్యలో కాళ్ళు పట్టుకునేలా చేశావు.
మర్చిపోయావా? నువ్వు చేసిన అవమానంతో కలెక్టర్ అవ్వాల్సిన అన్నయ్య అవమాన భారంతో కృంగిపోయాడు. కాలేజీకి రావాలంటేనే కంగారు పడిపోయాడు. విషయం తెలుసుకున్న మా అమ్మ నాన్న అన్నయ్యని ఇంటికి దూరం చేసేశారు. ఏ పెళ్లి కోసమైతే నన్ను చదువు మాన్పించేద్దామనుకున్నారు, ఆ పెళ్లిని విషయం తెలియడం వల్ల పెటాకులైంది. నా జీవితం రోడ్డున పడింది. ఆ తప్పుకి శిక్ష తన రక్తం పంచుకుబుట్టిన చెల్లెలుగా నేను నీకు వేశాను. కనీస మర్యాద తెలియని కుటుంబంతో మాకు సంబంధం వద్దు అని పెళ్లి కొడుకు వెళ్ళిపోతుంటే నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలి. ఏంటి ప్రభా నువ్వు మాట్లాడేది? అంటే నువ్వు గౌతమ్ చెల్లెలివా? అబ్బో, బాగానే గుర్తుపట్టావే. నీలా మంచితనం నటిస్తూనే మోసం చేయాలని ఇన్ని రోజులు ఇష్టం లేకపోయినా నీతో నవ్వుతూ గడిపాను. అదేంటి ప్రభా అలా అంటావు? మీ అన్నయ్య ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో నీకు తెలియదా? ఒక అమ్మాయి అయ్యుండి నన్ను సపోర్ట్ చేయకుండా తనని వెనకేసుకొని వచ్చి నన్ను మోసం చేశావు. ఇది నీకు న్యాయమేనా? నువ్వు కూడా న్యాయం గురించి మాట్లాడుతున్నావా? సంవత్సర కాలం పాటు నీ వెనకాల పిచ్చి వాడేలా తిరుగుతున్నా పట్టించుకోకుండా ఫోర్స్ కొట్టావు. నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పుండొచ్చు కదా. లేదు అంటే నీ అందానికి విలువ పెరగాలి. అంటే నీ వెనకాల ఒక మనిషి తిరగాలన్నమాట. కానీ తను మాత్రం ప్రేమించానంటే ఒప్పుకోవడానికి నీ అహం అడ్డొచ్చింది. నువ్వు తనని అంత బాధ పెట్టావు కాబట్టి ఒక మాట అన్నాడు, అది కూడా భరించలేకపోయావు. ఏం కాలేజ్ అంటే సీనియర్స్ ర్యాగింగ్ చేయరా? చూసి చూడనట్లు పోవాలి. కానీ నువ్వు అంత చిన్న విషయాన్ని కావాలని పెద్ద చేసి నీ ఇమేజ్ కాలేజ్లో పెంచుకోవాలి అని తాపత్రయపడ్డావు. నీ వల్ల నేను నా కుటుంబం ఎంత నష్టపోయామో అంతకంతా నీకు చూపిస్తాను. ఇప్పుడేం జరిగింది? ఇది కేవలం మొదలు. నీ పరీక్షలు ముగిసేలోగా నీ జీవితం ముగిసిపోతుంది. మనం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందో తమరికి తెలియాలి కదా. నీవి రకరకాల వీడియోలు బయటకొస్తాయి. ఈ రాత్రి గడిస్తే సూర్యుడు వస్తాడు, నీ జీవితాన్ని చీకటిమయం చేస్తాడు. ఏ అందం చదువు చూసుకొని మిడిసిపడ్డావో ఆ రెండు నిన్ను చూసి వెక్కిరిస్తాయి. గుడ్ బై అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ప్రభ. తను ప్రాణానికన్నా ఎక్కువగా నమ్మిన ప్రభ తనని మోసం చేసిందంటే నమ్మలేకపోయింది. తన తప్పు ఏం లేని విషయానికి తను శిక్ష అనుభవించాల్సి వస్తే ఏం చేయాలో అర్థం కాక సతమతమైంది. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు అని గొంతు పగిలేలా అరవాలనిపిస్తుంది. కానీ నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరని అర్థమైంది. ఇప్పుడు కేవలం హాస్టల్లోనే తెలిసింది. తెల్లవారితే కాలేజ్లో, ఆ తర్వాత ప్రపంచమంతా తెలుస్తుంది. ఎలా జీవించాలి? చెప్పినా వినకుండా ఏంటండి ఇది చిన్నపిల్లాడిలా? ఎలాగో 2 రోజుల్లో హరిని పరీక్షలు మొదలయ్యే రోజుకి వెళ్దాం అనుకున్నాం కదా. ఏమో అశ్విని, ఇప్పుడు హరితో మాట్లాడితే ఏదో దిగులుగా ఉందని అర్థమవుతుంది. పరీక్షల ముందు తను ఏమైనా ఇబ్బంది పడుతుందో ఏమో. ఆఫీస్ పని వల్ల కిందటి వారం కూడా వెళ్ళి చూడలేదు కదా. ఒకసారి చూడకపోతే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా తను మానసికంగా ఏదో ఆందోళనలో ఉంది అనిపిస్తోంది. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులుగా మనం తనకు భరోసా ఇవ్వాలి. అందుకే నేను బయలుదేరి వెళ్ళాలి అనుకుంటున్నాను. సరే అఖిల్, నేను కూడా మీతో వస్తాను. నాకు కూడా నా చిట్టి తల్లిని చూడాలని చాలా ఆరాటంగా ఉంది అని వెంటనే బయలుదేరి ఇద్దరు ఆ రాత్రికి బస్సు ఎక్కారు. ఉదయాన్నే హాస్టల్కి వెళ్ళేసరికి రక్తం మడుగులో పడి ఉన్న కూతుర్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ కుప్పకూలిపోయారు అఖిల్, అశ్వినిలు. హాస్టల్లో ఉన్న అమ్మాయిలంతా తలా ఒక మాట అంటూ ఉంటే నిజమో అబద్ధమో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ప్రాణం లేని జీవుల్లా ఏడుస్తూ ఉండిపోయారు. వార్డెన్ వాళ్ళిద్దరినీ ఓదారుస్తూ తనకు తెలిసిన ఆ ముందు రోజు హాస్టల్లో జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది. చేసేది లేక తన కూతురు ఏ తప్పు చేయలేదని తెలిసిన అందరూ అనే మాటలు తట్టుకుంటూ కన్నీటితో వీడ్కోలు చెప్పారు హరినికి. హరిని లేకుండా 4 రోజులు గడిచినా నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను. నా కూతురు లేని జీవితం నాకొద్దనిపిస్తుంది. అందుకే నేను కూడా నా కూతురు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అశ్విని అన్న అఖిల్ మాటలకి, అంటే నన్ను ఒంటరిని చేసి మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నా కూతురు లేని లోకంలో నేను మాత్రం ఎలా బ్రతుకుంటాననుకున్నారు? అసలు ఆ రోజే తనకి తోడుగా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఏదో ఒకరోజు మీరు ఈ మాట అంటారని తెలుసు. అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు అని ఎదురు చూస్తున్నాను అని అప్పటికే తాను సిద్ధం చేసి ఉంచిన పాయిజన్ బాటిల్ చూపించింది. ఇద్దరూ చనిపోవడానికి సిద్ధమయ్యేసరికి కాలింగ్ బెల్ మోగింది. గంట తర్వాత
మనకి ప్రపంచంతోనే పని లేదు. ఇక ఎవరు వస్తే మనకేంటి? ముందు కానియండి అంది అశ్విని. లేదు అశ్విని, ఇప్పుడు తలుపు తీయకపోతే బయట వాళ్లకు అనుమానం వస్తుంది. ఎవరు వచ్చారో చూసి త్వరగా పంపించిరా. పోస్ట్ మ్యాన్ వచ్చి ఏదో లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్రస్ చూసేసరికి ఆ లెటర్ హరి దగ్గర నుండి వచ్చింది. వెంటనే కంగారుగా వెళ్ళి అఖిల్కి చూపించింది అశ్విని. నా ప్రాణానికి ప్రాణమైన అమ్మా నాన్నలకు కలెక్టర్గా ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్న కన్న వాళ్ళకి కన్నీటితో రాస్తున్న వీడ్కోలు లేక నా ఆత్మహత్యకి కారణం నేనే. కానీ అందరూ అనుకుంటున్నట్టు నేనే తప్పు చేయలేదు నాన్న. నా మీద పగపట్టి నన్ను ఒక క్యారెక్టర్ లేని మనిషిగా సృష్టించారు. నాకు తెలియకుండానే నా మొబైల్ హ్యాక్ చేసి లేనిపోని వీడియోలన్నీ పెట్టి నేను భయపడేలా చేసి నా అంతట నేనుగా ఉచ్చులో బిగుసుకునేలా ప్లాన్ చేశారు. ఒక అమ్మాయిగా ఉండి తన అన్నయ్య చేసిన పని ఏంటో తెలుసుకోకుండా నాపై పగ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు తనపై జాలిపడాలో లేక అసహ్యపడాలో అర్థం కాలేదు. అన్నీ మీకు చెప్పుకునే నేను ఈ విషయాన్ని దాచిపెట్టి ఎంత పెద్ద తప్పు చేశాను. మోసపోతే కానీ తెలియలేదు నాన్న. ఆ గౌతమ్ తన చెల్లితో కలిసి నన్ను ట్రాప్ చేశాడు. నాకు తెలియకుండానే నా వీడియోలు తీసి అందరి ముందు తప్పుడు మనిషిగా సృష్టించారు. గొంతు విప్పి చెప్దామన్నా నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్న చూపులు భరించలేకపోతున్నాను. తెల్లవారితే లోకమంతా కాకుల్లా పొడుచుకు తింటుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. కొన్ని రోజుల్లో కలెక్టర్గా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న మీకు క్యారెక్టర్ లేని కూతురుగా ఎదురుపడటం నా వల్ల కావటం లేదు. నా అందాన్ని నా వ్యక్తిత్వాన్ని అమ్మకానికి పెడుతున్నారు. రేట్ ఎంత అని అడిగే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను నాన్న. మీరు చిన్నప్పటి నుండి నాలో నింపిన ధైర్యం కూడగట్టుకొని సమాజం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. అందుకే ఓడిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. మీ మాట విని ఆ రోజే మీ దగ్గరలో ఉన్న కాలేజీలో చేరుంటే కలెక్టర్ని కాకపోయినా కనీసం మీ కన్న కూతుర్లో అయినా మిగిలి ఉండేదాన్ని కాదు అని సొంత నిర్ణయం తీసుకున్నందుకు క్యారెక్టర్ లేని మనిషిగా జీవితానికి ముగింపు పలుకుతున్నాను. లోకమంతా నన్ను ఏమనుకున్నా నాకు పర్వాలేదు. కానీ నా గెలుపు కోసం అహర్నిశలు ఆరాటపడే నా తల్లిదండ్రులు మాత్రం నన్ను తప్పుగా ఊహించుకోకూడదు. అందుకే ఈ ఉత్తరం రాసి లెటర్ బాక్స్లో వేశాను. ఇది మీకు చేరే సమయానికి నేను ఎవరికీ అందనంత దూరంలో ఉంటాను. కానీ ఎప్పటికీ నన్ను మీ మనసులో పదిలంగా ఉంచుకుంటారు కదూ. ఇట్లు మీ ముద్దుల కూతురు హరిణి. ఆ ఉత్తరం చదివి గుండెలవిసేలా ఏడ్చారు ఇద్దరు. వెంటనే కళ్ళు తుడుచుకొని ముందు లేవండి అంది. ఏమైంది అశ్విని? వెంటనే నా కూతురు చావుకు కారణమైన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళిద్దరికీ కోర్టులో శిక్ష వేయించాలి. ఏమంటున్నావు అశ్విని? మన కంటి పాప అయిన హరిణి మనకు దూరమైంది. ఇక కోర్టులు కేసులు అంటూ ఎందుకు? అంటే తప్పు చేసిన వాళ్ళు సంతోషంగా తిరగాలి. ఏ తప్పు చేయని మన కూతురు మాత్రం మనకు దూరం కావాలా? ఆవేశపడక అశ్విని. నా కూతురు చావుకి కారణమైన వాళ్ళని చంపేయాలన్నంత కసి కోపం నాకు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కోర్టులు కేసుల గురించి కాదు. నిజానికి దానివల్ల మనకి నష్టమే తప్ప జరిగే లాభం ఏమీ లేదు. అంటే జరిగిందేదో జరిగిపోయిందని అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమంటున్నారా? మీ కూతురు మీద మీకున్న అభిమానం ఇదే అన్నమాట. నేను వెళ్తాను. వాళ్ళకి తగిన శిక్ష వేయిస్తాను. ఆగశ్విని. నిన్నటి వరకు ఇది నీ కూతురు సమస్య. ఇప్పుడు ఇది ఒక ఆడపిల్ల సమస్య. ఇప్పుడు ఆవేశపడి కోర్టు చుట్టూ లాయర్ చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం లేదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఇంకే అమ్మాయి హరిణిలా కాకుండా చూడటం. వెంటనే తల పైకెత్తి అఖిల్ వైపు చూసింది. అవును అశ్విని, ఇప్పుడు మనం కేసు పెట్టినా సాక్ష్యం చెప్పడానికి మన కూతురు లేదు. బతికి ఉన్న ఆడపిల్ల మోసపోతేనే పట్టించుకొని సమాజం మన పిల్ల చనిపోయాక నమ్ముతుందా? ఆలోచించు. మన హరి ఈ పరిస్థితి ఎదుర్కోలేక మనకి దూరం అయింది. ఇంకా తన పరువును 10 మంది మధ్యలో పెట్టడం ఎంతవరకు సమంజసం? మోసం చేసిన వాళ్ళు తెలివిగా ఆలోచిస్తారు, తప్పించుకుందామని చూస్తారు. అందుకు అకారణంగా మన హరి మీద చేయని తప్పులు నెడతారు. అయితే మనం ఏమీ చేయలేమా? ఎందుకు చేయలేము అశ్విని? మనకు చేతనైనంత వరకు మనకి తెలిసి ఏ ఆడపిల్ల ఇంకో హరిని కాకుండా కాపాడుదాం. చనిపోదాం అనుకున్న సమయానికి ఈ ఉత్తరం వచ్చింది అంటే ఖచ్చితంగా మన వలన ఏదో ఒక మంచి పని జరగాలి అనే కదా. అందుకే సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరో హరిణులకి మనము ఆశ్రయం ఇచ్చి కాపాడుదాం. అవును అన్నట్లు తల ఊపుతూ అఖిలోడిలో తలపెట్టి ఏడ్చింది. అశ్విన్ని ఓదారుస్తూ, నన్ను క్షమించు, నీకు నిజం చెప్పలేక ఆగిపోతున్నాను.
ఈ ఉత్తరం రావడానికి ముందు నేను అనుమానం వచ్చి గౌతమ్ దగ్గరికి వెళ్ళి కలిశాను. వాడి మాటలు, ప్రవర్తన అన్నీ చాలా ముందు చూపుతో ఉన్నాయి. దుష్టులకు దుర్బుద్ధి ఎక్కువ అన్నట్లు కన్న కూతుర్ని చూడకూడని పరిస్థితిలో వీడియోలు తయారు చేసి నా ముందు పెట్టాడు. ముందుగానే లాయర్తో మాట్లాడి పెట్టుకున్నాడు. నా ఒక్క హరిని కాదు, వాడి వలన నరకం అనుభవించిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు అని అర్థమైంది. అటువంటి వాడిని చంపినా పాపమే అని అనిపించింది. అందుకే మాట వేసి వాడిని పట్టుకొని మనుషులు ఉండే అవకాశం లేని చోట కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి పడేశాను. ఈ పాటికి ఏదో ఒక జంతువుకి ఆహారంగా అయ్యుంటాడు. ఈ శిక్ష చాలదా ఆ ప్రభ జీవితాంతం తన అన్నయ్య ఏమయ్యాడో తెలియక కృంగి కృషించిపోవడానికి అని మనసులో అనుకొని కన్నీటిని దిగమింగుకున్నాడు. హరిని పేరు మీద ఆడపిల్లల సమస్యలు పరిష్కరించడానికి, వాళ్లకు తగిన సహాయం చేయడానికి ఒక సేవ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలానే ప్రతి స్కూల్, కాలేజ్, ఆఫీసులకి వెళ్ళి అమ్మాయిలని ఉత్తేజపరిచేలా, ప్రోత్సహించేలా ప్రసంగాలు ఇవ్వడం ద్వారా చాలామందికి ధైర్యం కలిగి పోరాడేలా తయారు చేశారు. మొదట్లో భయపడిన తర్వాత ఎంతోమంది అమ్మాయిలు ఆ హెల్పింగ్ సెంటర్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు. చాలా చాలా కొద్ది రోజుల్లోనే అనుకున్న కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అశ్విని, అఖిల్ సహాయం తీసుకొని తమ సంతోషకరమైన జీవితానికి మరలా నాంది పలికారు. కొందరు అమ్మాయిలు చాలా కోల్పోయి నిరాశ్రయులుగా మారి హరిణి సేవా ట్రస్ట్లో ఆశ్రయం పొందుతూ అఖిల్, అశ్వినిలకు తమ కూతురు లేని లోటును తెలియకుండా అమ్మ నాన్న అన్న పిలుపులో మాధుర్యం అందిస్తూ వాళ్ళతో పాటు ట్రస్ట్ నిర్వహణలో పాలు పంచుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు సాధారణం. వాటికి భయపడి పారిపోవడం కాదు, మన కష్టసుఖాలు తెలుసుకొని మనకి సహాయం చేసే మన అనుకున్న వారికి మన సమస్య తెలియచేసి తగిన సలహా తీసుకొని మన జీవితంలో వచ్చే ముళ్ళను, రాళ్లను తప్పించి రహదారి తయారు చేసుకోవాలి. కానీ జీవితాన్ని ఇలా అంతం చేసుకోకూడదు. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.